కృషాంక్ గారు మీరు చెప్పండి, మీ పులి ఇప్పుడు పులిగా ఎందుకు గాండ్రిస్తోంది, అసెంబ్లీలోకి ఎందుకు గర్జించలేదు, పులిని బంధిస్తామంటున్నారు. నిజంగానే మేడిగడ్డ దానికి నైతికంగా బాధ్యత వహించి సమాధానం చెప్పాల్సిన కేసీఆర్ ఎందుకు చెప్పలేకపోయారు? కేవలం అది కొంగలేదా ఇది కొంగలేదా అన్నారే తప్ప ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు డిఫెన్స్లో ఉన్నట్లే కదా. మరి రేవంత్ రెడ్డి గారిని పేరు కూడా ఎత్తినట్టుగా నాకు కనపడలా కేసీఆర్ గారు. మరి కేసీఆర్ నాకు నేను చాలాసేపు విన్న దాంట్లో పేరు ఎత్తడానికి కూడా ఇష్టపడలేదా ఏంటి అసలు? కొమ్మినేని గారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ ఒక ఛానల్ ఇంటర్వ్యూకి వెళ్ళారు. వారి యజమాని ఇంటికి వెళ్ళి మరి ఇంటర్వ్యూ, అది ఆయన అప్రదిష్ట పాలైన మాట వాస్తవం. ఆ పాయింట్లో ఆయన అయితే ఆయన్ని ఆ యజమాని రాధాకృష్ణ గారు అనే కదా మీరు చెప్పేది, ఆయన బ్లాక్మెయిల్ చేశాడనేది నాకున్న అభిప్రాయం. అయితే ఆ ఇంటర్వ్యూలో ఇక అది దాన్ని పర్వర్జన్ అంటారో శాడిజం అంటారో మాకు తెలియదు, కానీ కేసీఆర్ గారు నా ఎదురు నిలబడలేరు, పార్లమెంట్కి వెళ్ళిపోతారు, అయిపోయి ఇక్కడ అసెంబ్లీలో ఉండలేరు అనేది అన్నారు. ఇన్ఫ్యాక్ట్ హాస్పిటల్కి కూడా వెళ్ళాలని లేకుండా రాహుల్ గాంధీ గారు చెప్పారు కాబట్టి వెళ్ళిర్రు అని వ్యంగ్యంగా మాట్లాడారు. ఇదొక స్టేట్మెంట్. మొన్న ఆంధ్రప్రభలో చూసినాను, కేసీఆర్ గారిని ప్రజలు మర్చిపోయారు, కేసీఆర్ని ప్రజలు మర్చిపోయారు. నంబర్ 2 ఇంద్రవెల్లిలో చూసినాం, బూతులు తిట్టిర్రు అవన్నీ. కొన ఊపిరిలో ఉన్నాడు కేసీఆర్, కాంగ్రెస్ కార్యకర్తలందరూ పీకర్ ఇసుకుతారు అనేసి అన్నారు. కేటీఆర్ అమెరికాకి వెళ్ళిపోతాడు ఫలితాల తర్వాత అని అన్నాడు. ప్రమాణ స్వీకారం చేసినాం కదండి, అసెంబ్లీకి వస్తున్నాం కదండి. మేము అనేది ఏంటంటే 3 రోజులు జరిగింది. నంబర్ 1 గవర్నర్ గారి ఉపన్యాసం, నంబర్ 1. ఆ రోజు ఇంకే చర్చ ఉండదు, ఏ డిస్కషన్ ఉండదు. నాకెందుకో గవర్నర్ గారిని చూడటానికి ఇష్టం లేకే కేసీఆర్ వెళ్ళలేదు. నంబర్ 2 బడ్జెట్ ప్రవేశపెట్టడం ఆర్థిక శాఖ మంత్రి గారు. నంబర్ 2 ఆర్థిక శాఖ మంత్రి గారు బడ్జెట్ టేబుల్ చేయడం, ఆ రోజు కూడా చర్చ ఉండదు. నంబర్ 3 బడ్జెట్ మీద చర్చ ఉండాలి. యాక్చువల్లీ హిస్టారికలీ అసెంబ్లీలో ఏంటంటే బడ్జెట్ టేబుల్ చేసిన తర్వాత నెక్స్ట్ డే బడ్జెట్ మీద చర్చ ఉంటుంది, కానీ ఇక్కడ బడ్జెట్ మీద ఏం లేదు కాబట్టి చర్చ ఏం చేసిరు, దీన్ని వాళ్ళ పత్రాలు మేడిగడ్డ ఇవి అనేసి తీసిరు. అందులో కూడా అవాస్తవాలు ఏంటి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారిది గోదావరి జలాల గురించి మాట్లాడితే కృష్ణా జలాల వీడియో అని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వీడియో చూపెట్టారు. అది వీడియో కరెక్ట్, మీరు చెప్పింది వాస్తవం. నేను కూడా చూసి మిస్లీడ్ చేశాడు ఈయన కావాలని. సరే, ఒక మినిస్టర్ ఆ సందర్భం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఖచ్చితంగా శాసనసభను మిస్లీడ్ చేశారు, రాష్ట్రాన్ని మిస్లీడ్. అదేం కారణం కూడా చెప్పాలి మీరు. గోదావరి నుంచి కృష్ణాకి వాటర్ స్కీమ్ తీసుకెళ్లాలని కేసీఆర్ గారు ప్రపోజ్ చేసినప్పుడు మొదట జగన్ గారు దానివల్ల ఉపయోగం ఉంటుందని నమ్మారు, అనుకుని ఆ సందర్భంలో చేసిన వ్యాఖ్యని ఇప్పుడు ఏదో కృష్ణ జగన్ గారు పొగిడాడని చెప్పి మిస్లీడ్ చేసే విధంగా రాశారు. అసలు స్కీమే అమలు కాలేదు, జగన్ గారు ఒప్పుకోలేదు తర్వాత. సరే, అదొకటి. సో మేము అనేది ఏంటంటే, సరే పులి అడవిలో అనేసి అంటున్నారు కదా, ఆ అడవి ప్రజలే అనుకుందాం, ప్రజల దగ్గరికే కదా వచ్చింది. నేను ప్రజారణ్యంలోకి వచ్చారంటారా? డెఫినెట్గా రేపో మాపో ఇంకొస్తారు. మేము అనేది ఏంటంటే, ఎందుకు రోజు కేసీఆర్ గారిని గంట జపం చేస్తున్నారు? అంత తిట్ల పురాణం, కేసీఆర్ గారు కథమైపోయారు అని మీరే అనేబట్టే రోజు యాద్ చేసుకోబట్టే వస్తారు. కరెక్ట్ టైం మీరు కరెక్ట్ చర్చ పెట్టండి, డెఫినెట్గా వస్తారు. ఎందుకంటే కృష్ణా జలాల గురించి నడుస్తుంటే మేడిగడ్డకు పోయారు. అయితే ఒకటి ఏంటంటే, అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఏంటిది? కేవలం ఒట్టి మేడిగడ్డ బరాజా కాదు కదా, 3 బరాజులు ఉన్నాయి, 18 రిజర్వాయర్లు ఉన్నాయి. సార్, వారు వెళ్ళిందే ఇప్పటి వరకు. రాహుల్ గాంధీ గారు వచ్చినా అదే మేడిగడ్డకే పోయినరు, మళ్ళా తర్వాత ప్రభుత్వంలోకి వచ్చినా అదే మేడిగడ్డకు పోయినరు. కొండ సురేఖమ్మ మొన్న రంగనాయక సాగర్కి పోయారు సార్. 1,10,000 ఎకరాలకు అక్కడ నీళ్లు విడుదల చేశారు. అప్పుడు వీళ్ళకి కాళేశ్వరం సక్సెస్ కనబడలేదు. మేము అనేది ఏంటంటే, దీన్ని శాడిజం అంటారా పర్వర్జన్ అంటారా ప్రజలు నిర్ణయించాలి. ఒక పిల్లర్ కుంగింది సార్, మన ఇంట్లో కూడా ఏదైనా అయితే, ఏ కట్టడం జరిగినా కూడా ఒక ఇంట్లో ఏదైనా అయితే ఇమీడియట్గా మనం రిపేర్ చేసుకుంటాం. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, దాంతో సెల్ఫీలు దిగుతున్నారు, ఫోటోలు దిగుతున్నారు. ఏం ఆనందం చెప్పండి? తెలంగాణ డిస్ట్రక్షన్ కోరుకుంటున్నారా, ఏం కోరుకుంటున్నారో మాకు తెలియదు. లేదు, ఓవరాల్గా కుట్ర ఏంటంటే కాళేశ్వరం అనేది ఫెయిల్ అయింది, కేసీఆర్ గారు ఫెయిల్ అయినరు అని చూపెట్టే అజెండా నడుస్తున్నది కావచ్చు అని మేము భావిస్తున్నాం. ఎందుకంటే అసలు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా ఇక్కడ పర్యటించింది కేవలం సగం దినమే సార్. మేడిగడ్డకు పోయి అన్నారం సుందిలో కూడా ఫెయిల్ అని చెప్పారు. కనీసం సాయిల్ కూడా కలెక్ట్ చేయలేదు, సాయిల్ టెస్టింగ్ కూడా కలెక్ట్ చేయలేదు. ఎందుకు చెప్తున్నానంటే, మొన్న ఢిల్లీలో 900 కోట్లతోని ప్రగతి టనల్ అని మోదీ గారు ఓపెనింగ్ చేశారు సార్. దాన్ని మోదీ గారు ఓపెనింగ్ చేశారు. అయితే అది వయబుల్ కాదు, 2 సంవత్సరాలు అది కూలిపోబోతుందని ఢిల్లీ పీడబ్ల్యూడీ వాళ్ళు ఇచ్చారు. ఇప్పటి వరకు దాని మీద రిపోర్ట్ రాదు. మొన్న మెట్రో కూడా ఏదో కూలింది కదా ఢిల్లీలో, వాటి మీద రిపోర్ట్లు రావు. కారం డ్యామ్ అని మధ్యప్రదేశ్ డ్యామే కూలిపోయింది. ఇక్కడ ఏది కనీసం క్రాక్ కాదు, డ్యామే కూలిపోయింది. దాని మీద రిపోర్ట్ రాదు. కానీ ఇక్కడ ఏంటంటే పొలిటికల్ వెండేటాగా ఇవాళ చూడండి,
దీన్ని చూపెట్టేసి ఈ 2 నెలల నుంచి కనీసం అది నిర్మాణం చేసి కాఫర్ డ్యామ్ నిర్మాణం చేస్తే ఇమీడియట్గా రేపు వర్షాకాలంలో ఇది కంప్లీట్ అవుతుంది, మనం నీళ్ళు ఎత్తిపోసుకోవచ్చు. కానీ లేదు, ఎట్టి పరిస్థితుల్లో ఒక 203 కిలోమీటర్ల ఉన్న సురంగాలు కానివ్వండి, టనల్స్ కానివ్వండి, రిజర్వాయర్స్ ఏవైతే నిర్మాణం చేసినావో అవన్నీ పక్కన పెట్టేసి వాళ్ళ ఆ ఒక్క పిల్లరో 2 పిల్లర్ల దగ్గర పొయ్యిగా సెల్ఫీలు ఫోటోలు నడుస్తున్నాయి. ఇంకొకటి బీజేపీ వాళ్ళు మాట్లాడారు సార్, నేను ఇది చెప్పేటి పార్లమెంట్ రికార్డ్స్ సార్, ఇవి పార్లమెంట్లో 2016 సార్. సాక్షి అనగానే రాజశేఖర్ రెడ్డి గారి గురించి మంచి మాట్లాడేసరికి, జగన్మోహన్ రెడ్డి గారి గురించి మంచిగా మాట్లాడేసరికి మీరు ఏమన్నారు అనేసి ఆ షీల్డింగ్ సార్ ఇవాళ ప్రయత్నం. ఎందుకు అంటే 2004 అంటారు, రాజశేఖర్ రెడ్డి గారు పేరెత్తారు. ఇది 2006లో 2016లో కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసిన లోక్సభలో డాక్యుమెంట్ సార్. ఇందులో స్టేట్ వైజ్ డీటెయిల్స్ ఆఫ్ ఫ్లోరోసిస్ కేసెస్ అని ఉంటే సార్ డెంటల్ 31,324. తర్వాత నవ్వండి సార్, ఇది మీ కేంద్రం ఇచ్చిన లెక్కనే, వాళ్ళ మీద నవ్వుదాం. 31,000 కేసులు ఉన్నాయని అంటే స్కెలిటల్ 2,397 కేసులు ఉన్నాయని 2016లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది సార్. కేవలం అది ఒకటే కాదు, ఇగోండి ఇంకొక డాక్యుమెంట్ కూడా ఉంది ఇందులో. మొత్తం టోటల్గా నంబర్ ఆఫ్ క్వాలిటీ అఫెక్టెడ్ హ్యాబిటేషన్స్ అండ్ పాపులేషన్ యాజ్ ఆన్ డేట్ తెలంగాణలో 2016 వరకు హ్యాబిటేషన్స్ ఎఫెక్టెడ్, ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్ ఎంతమంది ఉన్నారంటే 14,20,415 అని 2016లో వీళ్ళ బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన లెక్క. ఆ తర్వాత 2020 వరకు శూన్యం అని ఇచ్చింది కూడా వీళ్ళ భారతీయ జనతా పార్టీ లోక్సభలో పార్లమెంట్లో చెప్పింది. ఇక మిషన్ భగీరథ మోదీ గారు వచ్చి చేసిర్రా, ఎవరు చేసిరో మాకు తెలియదు, కానీ అసలు ఏమీ చేయలేదు, శూన్యం. కేంద్రం తెలంగాణకు చేసింది మాత్రం శూన్యమే, కానీ దాని మీద మాట్లాడారు. ఇంకోటి వీళ్ళేమో అప్పుల గురించి ఎత్తారు సార్. మేము అనేది మొన్న బడ్జెట్ వచ్చింది సార్ డాక్యుమెంట్, మేము 40,000 కోట్లు సంవత్సరానికంటే వీళ్ళు మరీ 60,000 కోట్లు అప్పు చేయబోతున్నారు ఈ సంవత్సరంలో అని బడ్జెట్లోనే ఇచ్చారు సార్. ఇవాళ ఇన్ని చెప్పబట్టి అందుకని మేము చేకి తప్పట్లేదు అంటారు వాళ్ళు. అయ్యా మొన్నటి వరకేమో అప్పులే అవసరం లేదు. నేను అనేది ఏంటంటే కేసీఆర్ గారు నిన్న మాట్లాడిన వాళ్ళు సరే భాష ఇవి అవని అంటున్నారు కదా, అవును సార్, మరి రైతును చెప్పుతో కొట్టాలి, రైతు బంధు విషయం మీద మాట్లాడింది అని అంటే రైతులను ఎందుకు మరి అనాలి ఆ మాట? రేవంత్ రెడ్డి గారే అంటారు రైతు బంధు అవుతుంది, రేపు కంప్లీట్ అవుతుంది, ఇంకొక నెల టైం పడుతుంది, ఇంకో 2 నెలలు. అక్కడ వ్యవసాయం సీజన్ వచ్చింది, అక్కడ నారేసుకుంటున్న రైతులు ఇవాళ తెలంగాణ పొలాల్లోకి వెళ్తే వ్యవసాయం ఆగలేదు. ఎలక్షన్స్ వస్తాయి, వీళ్ళు ఎలక్షన్ కోడ్ అని ఆపుతారు, ఇవన్నీ చేస్తారు, కానీ వ్యవసాయం ఆగదు కదా సార్. అక్కడ ఇవాళ నారేస్తున్నారు. అయితే దాని విషయం మీద చాలామంది రిపోర్టర్స్ అడిగినారు ఏమైంది సార్ రైతు బంధు అని. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అంటారు రైతు బంధు పూర్తిగా కంప్లీట్ అయింది, పడలేదు అన్నోని చెప్పుతో కొట్టాలి అని అనబట్టి. మరి దాని గురించి నిన్న కేసీఆర్ గారు అట్లనే మాట్లాడతారు. రైతు ఏమని చెప్పారు సార్, ఆ రైతుల దగ్గర కూడా చెప్పులు ఉన్నాయని అన్నారు, కరెక్టా కాదా సార్? ఇంకొక విషయం చెప్తాను నేను. రాహుల్ గాంధీ గారు ఈవెన్ రేవంత్ రెడ్డి గారు ఏమని చెప్పారు, తొలి క్యాబినెట్ సమావేశంలోనే వాళ్ళ గ్యారంటీలను చట్టం చేస్తామని చెప్పారు. ఇవాళ ఎన్ని క్యాబినెట్ సమావేశం, గాంధీ గారికి కూడా బిల్లులు పంపించుకోండి కావాలంటే అన్నారు. అది కరెంటు బిల్లులు, కరెక్ట్. సోనియా గాంధీ గారి బిల్లులు, కరెంటు బిల్లులు అటు పంపించండి అని అన్నారు. నంబర్ 1 పంపిస్తారు ఖచ్చితంగా. మేము అనేది ఏంటంటే అది చట్టం కాలేదు, పక్కన పెడితే 500 రూపాయల బోనస్ నిన్న వాళ్ళ కిసాన్ సెల్ చైర్మన్ గారు ఏమని అంటారంటే నష్టమైతే బోనస్ ఇస్తాము అని అంటారు. మొదట అట్లా చెప్పలేదు, దాని గ్యారంటీలలో పెట్టిర్రు, అది చట్టం అని చెప్పిర్రు, మేము 500 రూపాయలు బోనస్ ఇస్తాము అని చెప్పారు. అంటే ఎట్లా యూటర్న్ ఉన్నదో అట్లాంటి తీరులో మరి కేసీఆర్ గారు మాట్లాడతారు కదా. ఇవాళ సార్ రాష్ట్రంలో ప్రజలు చూస్తున్నారు విద్యుత్ కోతలు కానివ్వండి, ఇవన్నిటి మీద ఆ పరిపాలన వదిలేసి ఇవాళ ఎక్కడ క్రాక్ ఉందా, ఎక్కడ ఏమున్నదా, ఇలా తెలంగాణ సెక్రటేరియట్ ముందు ఎట్లా అంటారు, అది చూడనివ్వండి సార్, తప్పకుండా చూడనివ్వండి. ఎన్ని రోజులు చూసుకుంటూ కూర్చుంటారో ప్రజలు కూడా చూస్తారు కదా, ఎన్ని రోజులు దాని మీద ముందు పోయి సెల్ఫీలు దిగుతారో కూడా ప్రజలు చూస్తారు కదా. క్రిమినల్ కేసులు పెడతామని నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు కదా సార్. 100% రిపోర్టర్లు నిన్న అడిగినారు విచారణ ఏదో అంటున్నారు కదా అంటే యాజ్ ఆఫ్ టుడే వీ డోంట్ హ్యావ్ ఎనీ ఆన్సర్ అనేది చెప్పారు, స్పష్టత ఇవ్వలేదు. మేము అనేది విచారణ సిబిఐకి ఇమ్మని బీజేపీ ఇదే ఎల్ఎన్టీ వాళ్ళు రామ మందిరం కూడా కట్టింది ఎల్ఎన్టీ వాళ్ళే. ఇప్పుడు నేను చెప్పిన ప్రగతి టనల్ కట్టింది కూడా ఎల్ఎన్టీ వాళ్ళే. ఇందులో వాళ్ళదేమైనా తప్పుంటే విచారణ చేపట్టండి, తప్పేం లేదు. ఎందుకు చెప్తాను, మొత్తం కాళేశ్వరంలో రకరకాల కాంట్రాక్టర్లు ఉన్నారు, ఇంక్లూడింగ్ మన కాంగ్రెస్ మంత్రి గారు ఉన్నారు కదా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు. వారి ఎలక్షన్ అఫిడవిట్ తీసుకోండి సార్. కాంట్రాక్టర్ లిస్టుల్లో ఫస్ట్ లిస్టు కాళేశ్వరంలో 1,400 కోట్ల కాంట్రాక్టు
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి అంటే సంస్థ కూడా చేసింది అక్కడ. కాదు మేడిగడ్డ నేను ఓవరాల్ కాళేశ్వరం గురించి చెప్తాను. ఆయనకి ఏమన్నా మేడిగడ్డ బిట్టు అక్కడ ఎల్ఎన్టీకి వచ్చింది. LNT కి వచ్చింది. సో కాళేశ్వరంలో ఇంకొక బిట్టు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు contractor గా చెప్తున్న వచ్చింది. దాని ప్రకారం అదేది అన్నారం సుందేళ్ళు కూడా దెబ్బతిన్నాయి అంటున్నారు కదా. మొత్తం కాళేశ్వరమే సార్. అప్పుడు అంటే పొంగులేటి కూడా పాజిటివ్ అవుతాడు సార్ వాళ్ళు మొత్తం కాళేశ్వరమే వేస్ట్ అని ఒక పదము, వైట్ ఎలిఫెంట్ అనే పదము. ఇలా మరి నేను అందుకే అడుగుతున్నా, ఆ వైట్ ఎలిఫెంట్ దగ్గరకు పోయి కొండా సురేఖ గారు మొన్న వారం రోజుల ముందు Right. రిలీజ్ చేసిరు వాటర్ ని, మరి దాని గురించి మాట్లాడకపోబట్టి.